పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం నిర్మించాలి రహదారిని వెంటనే. రచించాలి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం నిర్మించాలి రహదారిని వెంటనే. రచించాలి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం నిర్మించాలి రహదారిని వెంటనే. అధికారుల నిర్లక్ష్యం రచించాలి పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం నిర్మించాలి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా తయారైంది మన నగరం గ్రామం యొక్క పరిస్థితి. పేరుకే దీని పేరు నగరం. కేవలం మహానగరాలకు ఉండే పేరు, ఆ పేరు మా గ్రామానికి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏవి కూడా సౌకర్యాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం మా నగరం గ్రామానికి సంబంధించింది. ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్న చోట ఏదైతే ఉందో సుమారు 30 ఏళ్ల నుంచి ఇక్కడ గ్రామస్తులు రైతులు ఎన్నో అవస్థలు పడుతున్నారు రహదారి లేక. అప్పటి నుంచి ఈ రహదారి నిర్మాణం అనేది అపరిష్కృతంగా అలాగే మిగిలిపోయింది. పేరు ఇక్కడ ఇదే గ్రామంలో ఓఎన్జీసీ కానీ గెయిల్ కానీ వారి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అనేకమైనటువంటి కోట్లాది రూపాయల నిధులను ఈ గ్రామానికి సమకూరుస్తున్నారు. జనాలు అనుకునేది నగరం గ్రామం చాలా సంపన్నమైనది, ఎందుకంటే ఇక్కడ గెయిల్ ఓఎన్జీసీ వారు కోట్లాది రూపాయల నిధులు ఈ గ్రామానికి ఇస్తూ ఉన్నారు. చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని అందరూ ఒక అపోహలో ఉన్నారు. కానీ వాస్తవం చూస్తే ఇక్కడ ఏ రకమైన అభివృద్ధి జరగట్లేదు. జరిగినవన్నీ కూడా నాసిరకం పనులు చేయటం, కాంట్రాక్టర్లు పంచాయతీ అధికారులు కుమ్మక్కయ్యి లంచాలు దోచుకొని, కమిషన్లు దోచుకొని అన్నీ చాలా లోపభూయిష్టంగా ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని రహదారులను అయితే నిర్మించకుండా అలాగే గాలికి వదిలేశారు. పేరుకేమో ఓఎన్జీసీ గెయిల్ వారు నిధులు ఇస్తున్నారు, నగరం గ్రామం వెలిగిపోతుందని ఒక పక్క నుంచి చెప్తున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో సుమారు 30 ఏళ్ళు 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి గృహాల్లో నివసించేటువంటి వారు కానీ వర్షాకాలంలో మరీ ముఖ్యంగా ఈ పాములు తేళ్లు ఈ బెడదతో వీళ్ళు తిరగడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఇదంతా బాడిమయం అయిపోవడంతో రహదారి జారి పడిపోవడం, గాయాల పాలవడం, వారు ఆసుపత్రుల్లో కూడా చేరి వారి చికిత్సకి ఎన్నో వేలాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దుర్భర పరిస్థితుల్లో రైతులు మరియు గ్రామస్తులు జీవిస్తున్నప్పటికీ కూడా పంచాయతీ అధికారులు ఏమాత్రం ఇలాంటి అభివృద్ధి వైపు దృష్టి నా పేరు అనురాధ అండి. రోడ్డు పరిస్థితి అసలు ఏం బాగోలేదండి. స్కూల్కి వెళ్ళి పిల్లలు కూడా జారి పడిపోతున్నారు బ్యాగులతో సహా. 2-3 సార్లు నేను పడిపోయానండి. అసలు నా పెళ్ళయి 14 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి అండి రోడ్డుది. వర్షం పడితే చాలా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ కూడా రావట్లేదండి. సరే ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా 15 రోజులు ఆగండి, 20 రోజులు ఆగండి అని అంటున్నారండి. అధికారులు ఏమి స్పందించట్లేదండి. రోడ్డు వేసి మాకు వాటర్ ఇస్తే చాలండి. ఆ నగరం ఈ యొక్క రోడ్డు కోసం రైతులు అయినటువంటి మేము ఎన్నో సంవత్సరాలుగా, అంటే 30 సంవత్సరాల పైనే ఈ రోడ్డు కోసం ఎన్నో వినత పత్రాలు పంచాయతీ వారికి ఏంటి, మరి ఇతర గెయిల్ వారికి ఏంటి, ఓఎన్జీసీ వారికి ఏంటి ఇవ్వడం జరిగింది. ఓఎన్జీసీ దత్తత గ్రామం అయినటువంటి గ్రామంలో ఇలాంటి రోడ్డు ఉన్నదే అని అనుకోవడం చాలా విచారం. మేము ఎన్నిసార్లు మొరపెట్టినా సరే ఎక్కడ దారి లేదు, తెండి లేదు. ఇంకా ఈ వర్షాకాలం ప్రారంభం అవ్వలేదు కాబట్టి ఇది ఇలాగుంది. మేము నుంచోడానికి కూడా అవకాశం ఉంది. అదే వర్షాకాలం ప్రారంభం అయిందంటే మరి మోకాళ్ళ లోతు మట్టి కిందే ఈ రోడ్డు ఉన్నది. మరి వార్డు బోర్డు మెంబర్, పంచాయతీ బోర్డు మెంబర్ నేను, 8వ వార్డు మాది. ఈ రోడ్డు విషయమే చాలాసార్లు మేము బోర్డులో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ లోకల్గా కూడా స్పందనలో కంప్లైంట్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు రావడం, సంతకాలు తీసుకుని వెళ్ళటం తప్ప దీని మీద ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపించలేదు. ఈ రోడ్డు 2 ఎస్సీపేటలను కలిపేదిగా ఉంది కాబట్టి ఇది ముందు రైతాంగానికి చాలా ఉపయోగపడేదిగా ఉండేది. ఇప్పుడు ఇది మొత్తం ఆ రహదారి అనేది లేకుండా పోయింది. మధ్యలో ఇది హైవే వచ్చింది, హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్డు ఇది. కాబట్టి రైతాంగానికి అటు ప్రజానీకానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన రోడ్డుగా ఇది సంతరించుకుంది. కాబట్టి దీన్ని వెంటనే పునరుద్ధరించి ఒక కొత్త రోడ్డుని ఇక్కడ శాంక్షన్ చేసి అధికారులు ఇక్కడ జనాలకు సహకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక బోర్డు మెంబర్గా మేము ఈ పంచాయతీలో జరిగే విషయాలన్నీ కూడా మాకు కూడా చెప్పకుండా వాళ్ళ అనుయాయులకి చేసుకుంటూ పార్టీని పులిమి
వాళ్ళకి మాత్రమే పనులు జరుగుతున్నాయి తప్ప సామాన్య ప్రజానికానికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించట్లేదని నేను పంచాయతీలో చాలాసార్లు చెప్పడం, ఈ గ్రామ సభల్లో నేను నా ఉద్దేశాలను వ్యక్తీకరించడం జరిగింది. అయినా కానీ ఇక్కడ పార్టీని రంగు పులుముకొని వాళ్ళకు చేసుకుంటూ పోతున్నారు తప్ప సామాన్య ప్రజానికానికి పట్టించుకునే పరిస్థితులు లేవు పంచాయతీలోనూ. అలాగే చాలా నిధులు 15th ఫైనాన్స్ కానివ్వండి, జనరల్ ఫండ్ కానివ్వండి, వేరే నిధులు కానివ్వండి, ఎంత వస్తున్నాయో కూడా మా బోర్డు మెంబర్స్కి ఎవరికి చెప్పరు. కానీ ఖర్చులు మాత్రం వినిపిస్తారు. వాళ్ళ ఫండ్స్ ఏమవుతున్నాయి, అందులోకి ఇక్కడ ఓఎన్జీసీ గేల్ నుంచి వచ్చే పన్నుల రూపంలో వచ్చే ఫండ్స్ కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు అనేది పర్టికులర్గా ఏమీ లేదు. యాక్షన్ ప్లాన్ అంటే ఏమీ లేకుండా వాళ్ళ అభీష్టం మేరకు ఈ పంచాయతీ సర్పంచ్ నుంచి సెక్రటరీ నుంచి వీళ్ళ కుమ్మక్కై చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ. కేవలం బోర్డు మెంబర్స్ కూడా ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు.